హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ముండకోపనిషత్తును మనకు బోధిస్తున్నటువంటి స్వామి చిదురుపానంద వారికి అనేక ప్రణామములు. అలాగే తత్వవేదానంద సరస్వతి గారు, పరమార్థానంద గారు, దయానంద సరస్వతి గారు, చిన్మయావారల వీడియోలు, పుస్తకాలు, ఆడియోలు అత్యంత ఉపయోగంగా ఉంటున్నాయి విషయాన్ని అర్థం చేసుకోవడానికి. అక్కడ ఏ విషయాలైతే వారు ప్రస్తావించారో వాటిని మీ ముందు ఉంచడానికి ఇక్కడ అవకాశం కలుగుతోంది. ముండకోపనిషత్తు తృతీయ ముండకం 2 ఖండాలు, ప్రథమ ఖండం, ద్వితీయ ఖండం. ప్రథమ ఖండాన్ని మనము ముగించుకున్నాము. ఆఖరి వంతన ఒకసారి పునశ్చరణ చేసుకుని రెండవ ఖండమైనటువంటి ఈనాటి అంశానికి ప్రారంభించుకుందాం. ఇయం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వః కామయతే యాంశ్చ కామాన్ తం లోకం జయతే తాంశ్చ కామాన్ తస్మాదాత్మజ్ఞం హి అర్చయేత్ భూతి కామాః. అర్చయేత్, పూజయేత్, ఆరాధయేత్. ఎవరిని? ఆత్మజ్ఞం హి అర్చయేత్. నిశ్చయముగా ఆత్మజ్ఞానిని పూజించండి, అర్చించండి. అంటే ఏమిటి? వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోండి. అర్చించండి అంటే పాద పూజ కాదని ఒక పవర్ఫుల్ పారాగ్రాఫ్ లాస్ట్ టైం చదివి, వాళ్ళకి భౌతికమైనటువంటి ప్రక్రియలు చేయడము, లేకపోతే వాళ్ళకేమో శాలువాలు కప్పడం, సన్మానాలు చేయడం, మా గురువుగారు ఇంతవారు అంతవారని చెప్పి వారి మార్గంలో వెళ్ళకపోతే ఏమి ప్రయోజనం ఉంటుంది? గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం. మనం చదువుకున్నాం కదా. ఆత్మజ్ఞం హి అర్చయేత్. ఎవరు? భూతి కామాః, సంపదలను కోరిన. దీనికి సాధారణంగా లౌకిక సంపదలన్నీ వారి దగ్గరకు పోయి, జ్ఞాని దగ్గరకు వెళ్ళి, రమణ మహర్షి గారు నాకు 2 బెంజ్ కార్లు ఇవ్వండి అంటే ఆయన ఇలా తీసుకొని ఆయన అని ఇచ్చేస్తారని అర్థం తీయకూడదు అని లాస్ట్ టైమే చెప్పుకున్నాం. వాళ్ళు ఎటువంటి వాళ్ళట? ఎంఎం లోకం మనసా సంవిభాతి. ఏ అనుభవాలను, లోకం అంటే ఎప్పుడు అనుభవమే, వేరే లోకాలు 14, 3, 22, 91 ఉండవు. లోకమనగా అనుభవం. ఎంఎం లోకం మనసా సంవిభాతి. వాళ్ళు మనసులో ఏది చక్కగా సంకల్పించుకుంటారో విశుద్ధ సత్వ. వాళ్ళు ఎందుకు? జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వ. ఆ జ్ఞానప్రసాదం కలిగి ఆ చేతన ఎంత చైతన్యం అయిపోయినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు యాంశ్చ కామాన్ కామయతే. ఏ కోరికలను కోరుకుంటారో అంటే వాళ్ళు ఏ కోరికలు కోరుకోరు. పూర్ణకాములు, ఆప్తకాములు అంటూ నేర్చుకున్నారు. తం లోకం జయతే. ఆయా అనుభవాలను వాళ్ళు పొందుతారు. అంటే వాళ్ళకి ఏ అనుభవాలు అక్కర్లేదు. ఏ లోకాలను దృష్ట ఆనుశ్రవిక ఫలములను వేటిని వాంఛించి వారు ఉండరు. వారు విశుద్ధ సత్వులు. విశుద్ధ సత్వంలో ఉన్న వాళ్ళకు కామములేమిటి, కోరుకోవడం ఏమిటి, మనసా సంవిభాతి ఏమిటి అంటే ఒక్కటే. వాళ్ళు ఎప్పుడూ మనసా ఒకే అనుభవాన్ని కోరుకుంటారు. ఏమిటా అనుభవం? అహమస్మి, అహమస్మి, అహమస్మి. అదే అనుభవం, అదే వారి కోరిక. మోక్ష కామము కామము కాదు. చాలాసార్లు భగవత్పాదులు ఈ విషయాన్ని చెప్పారు. అంచేత ఎవరైనా ప్రశ్న వస్తే మోక్షం కోరుకోవడం కూడా ఓ కోరిక, అవునండి అది ఓ కోరికేనండి, కానీ లాస్ట్లో డ్రాప్ అయిపోతుందండి అని చెప్పక్కర్లే. మోక్ష కామము కామము కాదు. ఎందుకు? అది పరమాత్మ తత్వంలో లీనమవడమే కదా. ఇది వేరే కోరిక ఎలా అవుతుంది? అవ్వదు. తం లోకం జయితే తాంశ్చ కామాన్ తస్మాత్ దేర్ఫోర్ ఆత్మజ్ఞం హి అర్చయేత్ భూతి కామా. ఈ విషయం మనకి క్లియర్గా సూటిగా అర్థమైందా లేదా? ఇంకా భూతి కామాహ అంటే ఏవో కార్లు, అమ్మాయి పెళ్లి, అబ్బాయి ఉద్యోగము, నా ప్రమోషను, లేకపోతే ఇటువంటి విషయాల గురించి వీరు పోయి జ్ఞాని దగ్గర ప్రస్తావించి అడుగుతారేమో
అని వాళ్ళకు ఋషికి ఒక డౌట్ వచ్చింది. అంగీరస ఋషికి డౌట్ వచ్చి ఆయనేమో నెక్స్ట్ ఖండంలో ప్రథమ మంత్రంలోనే ఈ విధంగా చెప్పడం ఆరంభించారు. ఏమిటి చెప్తున్నారు? సవేదైతత్పరమం బ్రహ్మధామ యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం ఉపాసతే పురుషం ఏ హి కామాః తే శుక్రమేతద్ అతివర్తంతి ధీరాః. సవేదైతత్పరమం బ్రహ్మధామ. సహా అంటే ఎవరు? ఓ ఆత్మజ్ఞం అన్నారు కదా, ఆయనే ఇక్కడ సబ్జెక్టు ఈ సహా అనే దానికి. సహా అంటే వారు, అతడు. ఎవరు? తత్పరమం బ్రహ్మధామం వేదై, ఆ బ్రహ్మధామమును తెలిసిన వారై. ఏమిటా బ్రహ్మధామము? యత్ర విశ్వం నిహితం, దేని ఎందైతే విశ్వము ప్రతిక్షింపబడి ఉన్నదో, అమర్చబడి ఉన్నదో, దేని ఎందైతే నిలిచి ఉన్నదో. అది నిలిచి ఉందా? ఓన్లీ జడమా? కాదు, భాతి, చైతన్య రూపంగా ప్రకాశిస్తుందో. అంతేకాకుండా శుభ్రం, శుద్ధం. శుభ్రం అన్నా శుద్ధం అన్నా ఒకటే అర్థం. శరజ్యోత్స్నా శుద్ధం శశియుత జట జూటమకుటాం అన్న దగ్గర ఈ శ్లోకాన్ని తెచ్చుకున్నాం. శుభ్రం అంటే శుద్ధం అని, అది ఆత్మయే అని, పరబ్రహ్మధామమే అని తెలుసుకున్నాం. సవేదైతత్పరమం బ్రహ్మధామ యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం. యత్ర, దేని ఎందైతే విశ్వం, ఈ ప్రపంచమంతా, ఈ కనబడుతున్న సృష్టి అంతా భాతి ప్రకాశిస్తుంది. ఒకే ప్రకాశిస్తుందా? నిహితం అంటే ఈజినెస్, ఉండడం. అంటే సత్ చిత్. నిహితం భాతి అనడంలో ఐఆమ్ లాగే ద హోల్ వరల్డ్ ఈజ్. నిహితం అనేటువంటిది ఈజ్ ఓ హోల్ వరల్డ్గా ప్రకాశించడం. అది శుభ్రం. దీనిని సహా అతను వేదై తెలిసిన వారయ్యారు. ఎవరు? ఓ ముందు మంత్రంలో చెప్పినటువంటి ఆత్మజ్ఞులు. ఇందుకు మనం ఏం చేయాలట? ఉపాసతే పురుషం ఏ హి కామాః. ఏ అంటే ఎవరైతే, ఉపాసతే పురుషం. ఇక్కడ పురుషం అంటే ఇగో మీదని చెప్పినటువంటి జ్ఞాని. ఆ జ్ఞానిని ఏమిటన్నారు ఇక్కడ? పరమ పురుషుడు జ్ఞాని ఒకటే అంటున్నారు. జ్ఞానియే ఈశ్వరుడు, ఈశ్వరుడే జ్ఞాని. జ్ఞాని వేరు, బ్రహ్మ వేరు కాదు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటున్నాం కదా. జత పురుషం అంటే ఆ పురుషుని, అంటే ఆ పురుషుని తెలిసినటువంటి పురుషునిలో ఉన్నటువంటి జ్ఞానిని ఉపాసతే ఉపాసిస్తారు. ఎవరు? ఏ హి కామా, కోరికలతో ఎవరైతే ఏ హి అకామాక్, సారీ, ఏ హ్యకామాక్, ఏ కోరికలు లేకుండా ఎవరైతే ఉపాసిస్తారో దేవారలు శుక్రం ఏతద్ అతివర్తంతి. దే విల్ ట్రాన్సెండ్ దిస్ లైక్ సైకిల్ ఆఫ్ మైగ్రేషన్ లైఫ్. శుక్రం అంటే పురుష బీజ కణం. ఇదే నెక్స్ట్ స్థూల శరీరము ఏర్పడడానికి కారణం. వాచ్యార్థంగా శుక్రమేతద్ అతివర్తంతి అంటే మృత్యువుని అతివర్తంతి, జన్మ మృత్యు చక్రాన్ని దాటుతారు అని లక్ష్యార్థం చెప్పుకోవాలి. ఎవరు? ఏ ధీరులైతే. ధీరుడంటే ఎవరు? గో మన సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి ముముక్షు అకామాహ, ఏ కోరికలు లేకుండా పురుషం, ఆ జ్ఞానిని, పరమ పురుషునితో సరి అయినటువంటి జ్ఞానిని ఉపాసతే ఉపాసించినట్లయితే అతివర్తంతి శుక్రం. దే విల్ ట్రాన్సెండ్ ద మైగ్రేషన్ ఇన్ దిస్ సంసార వరల్డ్. సో దిస్ ఇస్ ద ఫల. యూజువల్గా ఏమవుతుందంటే, ఒకసారి రీసెర్చ్ చేద్దాం, చేసి మనం చూసుకోవచ్చు.
సో ఏదైనా ఒక ఉపనిషత్ చివరికి వచ్చేసేటప్పటికల్లా ఇక్కడతో ముండకోపనిషత్తు మొదటి ఖండంతోనే ముగిసిపోయింది. ఈ మూడవ ముండకంలో రెండవ ఖండంతో ఇక ఏం చెప్పబోతున్నారు? శౌనక ఋషి అయినటువంటి వాళ్ళు అంటే అంటే శౌనక ఋషికి అర్థమైనది అని గ్రహించారు. ఎవరు? అంగిరస మహాము అంగిరస ఋషి అనే ఆయన బోధిస్తున్నారు కదా ఈ ఉపనిషత్తుని శౌనకునకు. అటువంటి అంగిరస ఋషి శిష్యుడైనటువంటి శౌనకునకు ఉపనిషత్తు బాగా అర్థమైంది అని చెప్పి ఆత్మజ్ఞానం చెప్పవలసింది అయిపోయిందని ముగించడానికి గురువుగారు అంతవరకు చెప్పిన దానికి ముక్తాయింపుగా చెప్తున్నారు ఈ అధ్యాయాన్ని, అంటే ఈ ఖండాన్ని. ఏం చెప్తారు యూజువల్గా ఇటువంటి దాంట్లో? ఒకటి, చెప్పినటువంటి విషయం తాలూకా ఫలము అంటే జ్ఞాన ఫలాన్ని చెప్పవచ్చు. రెండో, దానిని జ్ఞానాన్ని స్తుతి చేయవచ్చు, అంటే ఇంకొకరు కూడా మోటివేట్ అయ్యి దీన్ని చదువుకుని ఈ మార్గంలోకి వస్తారు అని చెప్పి స్తుతి చేయవచ్చు. మూడవది, లేకపోతే సమరీలా ముక్తాయింపు పలుకుతో చెప్పిన దాని అంతటి తాలూకా సమరీ అని చెప్పవచ్చు. దానిని నిగమనము లేక ఉపసంహారము అంటారు. ఆఖరి అధ్యాయంలో ఆఖరి చాప్టర్లో యూజువల్గా ఈ మూడు ఉంటాయి. ఒకటేమిటి? ఉపసంహారము లేక నిగమనము, ద సమరీ ఆఫ్ వాట్ ఈస్ ప్రజెంటెడ్. టూ, జ్ఞాన ఫలాన్ని చెప్పడం, ద ఫ్రూట్ ఆఫ్ వాట్ ఈస్ లెర్న్డ్ ఇన్ ఆల్ ద ప్రీవియస్ టీచింగ్ ఈజ్ మే బి రిపీటెడ్, ఆర్ ఫైనలీ they may make a stuti or exaltation of what is learned so that people will come forward to get it. ఇటువంటి దానిని ఫలశ్రుతి అంటారు. ఈ అధ్యాయంలో కూడా ఈ మూడు ఉన్నాయి. అందుకే ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ముముక్షువు ఆత్మజ్ఞుడిని పూజించడం వల్ల మోక్షాన్ని పొందగలడు. మొదటి మంత్రం చెప్తుంది. నాకు డౌట్ వస్తుంది, ఇందాకలా ప్రీవియస్ ఖండం ఇదే దీంట్లో ప్రథమ ఖండంలో మూడవ ముండకంలో ఆఖరి మంత్రంలో భూతికామాహ అన్నారు. అంటే లౌకికమైన కోరికలన్నీ కోరిన వాళ్ళ కోరికలను తీర్చుకోవచ్చు అని అనే అర్థం వస్తుందేమో. జ్ఞానుల దగ్గరికి వెళ్ళి వీళ్ళేమో అల్ప ప్రయోజనాలను ఆశించి ఏవో లౌకికమైన ఫలాలను అడిగేస్తారేమో అంటూ మరొకసారి గట్టిగా వాళ్లకు నచ్చ చెప్పడానికి ఈ మంత్రం ఆరంభమైంది. సవేదై తత్పరమం బ్రహ్మధామ యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం ఉపాసతే పురుషం ఏ హ్యకామా. అకామా కోరికలు లేనివారు. తే శుక్రమే తత్ అతివర్తంతి ధీరా. శుక్రం అంటే పునర్జన్మను, అతివర్తంతి అధిగమిస్తారు. ఎవని అందైతే ఈ ప్రపంచమంతా నెలకొని ఉన్నదో, ఏదైతే శుద్ధ చైతన్య స్వరూపమో ప్రకాశిస్తోందో, నిహితం భాతి అనడంలో సచ్చితో, ఏతత్ ఈ పరమం శ్రేష్టమైన ధామ అధిష్టానము. ధామము అంటే ప్లేస్, పదము, ఇల్లు, నివాసం, అధిష్టానం. ఈ జగత్కి అధిష్టానం ఎవరు? బ్రహ్మ. అటువంటి పరమాత్మను సహవేదై తత్పరమం బ్రహ్మధామ, ఈ ఆత్మజ్ఞాన్ని తెలుసుకున్నారు. కాబట్టి అటువంటి ఆత్మజ్ఞానిని ఎవరైతే ధీరా సాధన షట్క సంపత్తి కలిగినటువంటి వాడు, సాధన చతుష్టయము మళ్ళీ సమాధి షట్క సంపత్తి అన్నీ ఉండినటువంటి ముముక్షులు ఎటువంటి మనసుతో వెళ్ళాలి? అకామాః, ఏ కోరికలు లేనివారై. పురుషం అంటే ఇక్కడ పురుషుడు జ్ఞాని, జ్ఞానే పురుషుడు, పురుషుడే జ్ఞాని. అంటే పరమాత్మతో సమానమైనటువంటి జ్ఞానిని ఉపాసతే ఆరాధిస్తున్నారు. అక్కడేమన్నారు? అర్చయేత్ భూతికామా ఆత్మజ్ఞం హి అర్చయేత్. ఇక్కడ ఉపాసతే అన్నారు. అంటే ఇంకొక స్టెప్, అంటే వాళ్ళ తాలూకా మార్గాన్ని నిరంతరము వాళ్ళ మనసులో పెట్టుకొని ధ్యానిస్తున్నారు. ఏతత్ ఇటువంటి వారు ఈ విధముగా కోరికలు లేకుండా ఎవరైతే ఆ పరమాత్మ రూపమైనటువంటి జ్ఞానిని ఆరాధిస్తూ ఉపాసిస్తున్నారో వాళ్ళు అతివర్తంతి శుక్రం, పునర్జన్మను అధిగమిస్తారు. అంటే జ్ఞాన ఫలం. గురువు గారి దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా శుశ్రూష చేసి
వీలైనంత కాలం వారి తాలూకా పర్యవేక్షణలో జ్ఞానాన్ని నేర్చుకుంటే ఏమిటయ్యా ఫలము? జగత్ అధిష్టానం బ్రహ్మ. ఆ బ్రహ్మ తానే అని జ్ఞానిగారు తెలుసుకున్నారు. ఎవరైతే ఈ జ్ఞానిని ఆరాధిస్తారో వాళ్ళు పునర్జన్మ పొందరు, పునర్జన్మ అధిగమిస్తారు. ఈ మంత్రంలో రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏమిటి? జ్ఞానిస్తుతి. సవేదైతత్పరమం బ్రహ్మధామ యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం. సహా అతడు పరమం బ్రహ్మధామం నిహితం భాతి శుభ్రం విశ్వం వేద. అంటే ఎక్కడైతే ప్రపంచమంతా పరాయివా అంటే స్పోక్స్ లాగా గుచ్చబడి ఉందో, నిహితం అంటే చక్కగా పొదగబడి ఉందో, భాతి ప్రకాశిస్తుందో, ఏదైతే అత్యంత శుద్ధమో శుభ్రమో అటువంటి బ్రహ్మధామం, బ్రహ్మను, బ్రహ్మధామం అంటే బ్రహ్మయే, ఆ పరమాత్మను, తత్పరమం బ్రహ్మధామ పరబ్రహ్మనే సవేదై వాళ్ళు తెలుసుకుంటారు అంటూ జ్ఞానిని స్తుతి చేశారు. రెండో లైన్లో ఏం చెప్పారు? ఈ శృతి మనకు ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. అటువంటి జ్ఞానిని కోరికలేవి లేకుండా ఆప్తకాముడవై నీవు ఉపాసించినట్లయితే, ఏ పురుషం ఉపాసతే హి ఆప్త అకామ తే శుక్రం ఏ తత్ అతివర్తంతి ధీరా. వాళ్ళు పునర్జన్మను దాటుతారు. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి. కైవల్యోపనిషత్తులో బ్రహ్మం అంటే దేని నుంచి అన్ని పుడుతున్నాయో, దేని నుంచి అన్ని, దేనిలో అన్ని స్థితమై ఉన్నాయో, నిహితమై ఉన్నాయో, ప్రకాశిస్తూ ఉన్నాయో, దేని ఎందైతే నువ్వు విలీనమవుతాయో అదే బ్రహ్మము, అదే నేను అంటూ కైవల్యోపనిషత్తులో మనకు నేర్పించారు. ఈ జ్ఞానము బ్రహ్మ అన్నప్పుడల్లా, నేను బ్రహ్మను అన్నప్పుడల్లా చాలా స్పష్టంగా ఉండాలి అర్థం. నేను అంటే ఇగో ఈ రకరకములైనటువంటి ఫలానా ఫలానా శర్మ, డాక్టర్, యాక్టర్, వయసైన ఆయన, ఏదో ఫలానా తాతగారు అనే నేను కాకుండా అహమస్మి అనే భావంలో ఉండడమే చక్కగా తెలుసుకోవాలి. శరీరము, ఇంద్రియాలు, మనస్సు కానటువంటి చైతన్య రూపమైనటువంటి, అంతటా బయట, అంతా బయట లోపల అంతటా ఉన్నటువంటి చైతన్యము నేనే, అదే బ్రహ్మము అని జ్ఞానికి స్పష్టంగా తెలుసు. యత్ర విశ్వం నిహితం భాతి, ఆ బ్రహ్మలోనే విశ్వము నెలకొని ఉన్నది. ఎట్లా ఉంది? శుభ్రం శుద్ధం అహమస్మి. అందువలన ఈయన పురుషం, ఈశ్వరునితో సమానం. ఈశ్వరుడు సృష్టి స్థితిలయ కారకుడు, జ్ఞాని సృష్టి స్థితిలయ కారకుడు. ఇద్దరు ఒక్కటే. అద్భుతమైన శ్లోకము మనకు కనిపిస్తోంది. ద్వే రూపే వాసుదేవస్య, జాగ్రత్తగా వినండి. ద్వే రూపే వాసుదేవస్య, పరబ్రహ్మమునకు రూపం ఇస్తే రెండు రూపాలట. పరబ్రహ్మము రూపం ఉండదుగా. రూపం ఇస్తే ఏమిటా రెండు రూపాలు? చరంచ చరమేవచ, కదిలే రూపము, కదలని రూపము రెండు ఉన్నాయి. చరం జ్ఞానినా రూపం, చరరూపం ఏమిటి? ఇగో నడిచేటటువంటి ఈ జ్ఞానులే ఆయన భగవంతుని యొక్క చరరూపము. అచరం ప్రతిమాసుచ, కదలకుండా ఉండేటటువంటిది కోవెలలో ఉండేటటువంటి ప్రతిమ. సుత సంహిత. ద్వే రూపే వాసుదేవస్య చరంచ చరమేవ చ, చరం జ్ఞానినాం రూపం అచరం ప్రతిమాసుచ. అంటే అచరమైనటువంటి భగవత్ స్వరూపమైనటువంటి ప్రతిమని, రాముల వారి విగ్రహాన్ని, వెంకటేశ్వర విగ్రహాన్ని అర్చించడం, ఆరాధించడం, పూజించడము ఎంత ఇంపార్టెంటో, చర రూపంలో ఉన్నటువంటి జ్ఞానిని ఆరాధించడం, పూజించడం, ఉపాసించడం కూడా అంతే అని చెప్తున్నారు. చేత ఆత్మజ్ఞానం పొందినటువంటి ఏ జ్ఞానినైనా కూడా చక్కగా ఉపాసించి అర్చించవచ్చు. దానివల్ల ఏమి ఫలము? అతివర్తంతి శుక్రం. శుక్రం అంటే పునర్జన్మ.
జ్ఞానిని పూజిస్తే పునర్జన్మ పొందరు. ఏతదతి వర్తంతి శుక్రం. వాచ్యార్థం తీసుకోకూడదు, లక్ష్యార్థాన్నే తీసుకోవాలి. లక్ష్యార్థం ఏమిటి? పునర్జన్మ. వాచ్యార్థం నాకు అక్కర్లేదు, తెలుస్తూనే ఉంది శుక్రం అంటే ఏమిటి. అంటే శరీర ప్రాప్తిని దాటుతారు, విదేహముక్తి కలుగుతుంది. వెంటనే ఓ ప్రశ్న వచ్చేస్తుంది, జ్ఞానిగారిని పూజిస్తే నాకు మోక్షం వచ్చేస్తుందా? ఇక్కడేం రాస్తుంది? ఆయన పూజిస్తే, ఆయన అర్చిస్తే, నువ్వు ఉపాసిస్తే నీకు పునర్జన్మ పోతుంది. పునర్జన్మ పోవడం అంటే మరి ముక్తి రావడమే కదా. అంటే జ్ఞాని గారిని పూజించేస్తే రెగ్యులర్గా పోయి పాద పూజ అవి చేసి, పోనీ పాద పూజ వద్దు, మానసికంగానే ధ్యానం చేసినంత మాత్రాన మోక్షం వస్తుందా అని అడిగేవాళ్ళు పూర్వపక్షం ఎవరైనా ఉండవచ్చు. దానికి అర్థం ఏమిటంటే, జ్ఞానిని సేవిస్తే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. జ్ఞాని సాంగత్యం వలన ఆత్మజ్ఞానం పొందడానికి అధికారిత్వం కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి వలన ఆయన చక్కగా ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోగలడు, విశుద్ధ తత్వాన్ని పొందగలడు, జ్ఞాన ప్రసాదం కలుగుతుంది. చేతనలో వేరే విధమైనవి లేకుండా ఉంటాయి. అప్పుడు చైతన్యం ఈ చేతనలో బాగా ప్రకాశిస్తుంది అని. ఆయన ఉన్నారు, మన నాగరవిశంకరే ఉన్నారు, ఆయన కలిశాను. ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారండి అన్న. ఆఫీస్కి వెళ్ళాలండి, అందుకే తయారైపోయి రెడీగా వెళ్తాను అన్నారు. ఒక అరగంట, పావుగంట, 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తే ఆయన బస్ స్టాప్లో కనబడ్డారు. అదేంటంటే అబద్ధం చెప్పారు, ఆఫీస్కి వెళ్తానన్నారు, బస్ స్టాప్లో ఉన్నారు కదా అంటే, బస్ ఎక్కేది ఎందుకు, ఆఫీస్కి వెళ్ళడానికే వెళ్తున్నారు. అంటే ఏమిటి? మనము లక్ష్యాన్నే చెప్తాం. లక్ష్యం ఏమిటి? ఆఫీస్కి వెళ్ళడం. లక్ష్యం ఏమిటి? మోక్షం పొందడం. మరి చేస్తున్నది ఏమిటి? జ్ఞాని ఉపాసన అంటే బస్సు ఎక్కడం. అంటే అక్కడ బస్సు ఎక్కడం ఏ విధంగా ఆఫీస్ చేరడానికి ఎంత మంచి చక్కని సహకారి సాధనమో ఉపాయమో, జ్ఞాని ఉపాసన కూడా ఆ విధంగా చిత్తశుద్ధికి, ఆత్మజ్ఞానం స్థిరపడడానికి చక్కటి సాధన అయిందా. సో ఈ విధంగా ఆలోచించారు. ఇప్పుడు భగవత్పాదులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మరి ఆయన చూసిన తర్వాత రెండో మంత్రంలోకి పోవచ్చు. సవేదైతత్పరమం బ్రహ్మధామ యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం ఉపాసతే అకామాహతే శుక్రమే తదతి వర్తంతి ధీరా తతః పూజార్హ ఏవ అసౌ. అందువలన ఆత్మజ్ఞాని పూజకు నిశ్చయముగా తగినవారు అంటూ అవతారిక రాశారు. రాసి ఏమన్నారు? సహవేద అంటే ఆత్మజ్ఞాని జానాతి, తెలుసుకున్నవారు. దేన్ని తెలుసుకున్నవారు? ఏతద్ బ్రహ్మ పరమం జానాతి. ఇదిగో ఇప్పుడు ఈ అధ్యాయం అంతట్లో ముందు అధ్యాయాల్లో చెప్పినటువంటి పరబ్రహ్మమును యథోక్త లక్షణం ఏతద్ బ్రహ్మ పరమం ఉత్కృష్టం ధామం సర్వకామానాం ఆశ్రయం ఆస్పదం బ్రహ్మ జానాతి. సహా ఆత్మజ్ఞాని వేద జానాతి. వాట్ జానాతి? పరమం బ్రహ్మ జానాతి. వాట్ ఇస్ దట్ పరం బ్రహ్మ? యథోక్త లక్షణం బ్రహ్మ పరమం. యథోక్త లక్షణం బ్రహ్మ పరమం. అది ఎటువంటిది? పరమం అంటే ఉత్కృష్టం, ద హయ్యెస్ట్, పరాకాష్ఠ. ధామం అంటే ఇల్లు, నివాసము, వసతి గృహము, రెస్ట్ హౌస్. అంటే ఏమిటి? సర్వకామానాం ఆశ్రయం. ప్రపంచంలో ఉన్న సకల అనుభవాలకు అదే ఆశ్రయము, ఆస్పదము. ఎత్ర దేని యందు, ఎత్ర అంటే యస్మిన్ బ్రహ్మణి. ఎత్ర అంటే ఎక్కడ అని ఉంది. ఎక్కడ అంటే సప్తమిలో పెట్టుకోవాలరా. యస్మిన్ బ్రహ్మణి, ఏ బ్రహ్మ ఎందైతే అని అర్థం. ఎత్ర అని వచ్చినప్పుడు యస్మిన్ బ్రహ్మణి అంటూ చెప్పారు. ధామ్ని అంటే ఏ ధామమునందైతే ఈ జగత్తు, విశ్వం, సమస్తం జగత్ నిహితం, అర్పితం, అర్పించబడి ఉన్నదో, కూర్చబడి ఉన్నదో. సూత్రే మణిగణ ఇవ అన్నట్టుగా ఈ రథనాభౌ ఇవన్నీ ఏ విధంగా అర్పితమో ఈ స్పోక్స్ అన్ని అలాగే
యచ్చా దేని యందు, అంతేకాకుండా ఒకటి నిహితమైనా లేదు, యచ్చా దేని యందు స్వేన జ్యోతిష తన స్వయం ప్రకాశం చేత భాతి భాషిస్తుందో, ఇట్ ఇస్ నాట్ జడ, ఇట్ ఇస్ బోత్ ది ఈజ్నెస్ యాజ్ వెల్ యాజ్ ది ప్రకాశ. ఈజ్నెస్ ఇస్ ద సత్ అండ్ ద ప్రకాశ ఇస్ ద చిత్. నిహితం భాతి అనడంలో నిహితం అంటే ఉండడము, భాతి అంటే ప్రకాశించడం. ఎటువంటిది అది? శుభ్రం అంటే ఎప్పుడు శుభ్రం అంటే శుద్ధం అని రాస్తారు. తమపి ఏవం ఆత్మజ్ఞం తం అపి, ఏవం ఆత్మజ్ఞం, ఇంతవరకు చెప్పినటువంటి ఆత్మజ్ఞాని ఎవరున్నారో ఆయన కూడా అటువంటి వాడేనయ్యా. తమపి పురుషం, ఈ ఆయనే ఈ పురుషుడు, ఈ ఆత్మజ్ఞాని పురుషుడు రెండు లేరు. ఏ హి ఎవరైతే, ఏ అంటే ప్లూరల్, ఏ హి అకామాహ్ ఏ కోరికలు లేనివారు అని అంటున్నారు. విభూతి తృష్ణావర్జిత, తృష్ణ విభూతి సంపదల మీద తృష్ణ లేనటువంటి వారు, అంటే లౌకికమైనటువంటి కామనలు ఐశ్వర్యములు ఏమీ కోరకుండా ఉన్నవారు. ముముక్షువ అన్నమాటలో సంతహ అంటే సత్పురుషుడు. పురుషం అంటే ఈ పురుషుడు అంటే ఇక్కడ ఎవరిని సూచిస్తున్నారు? జ్ఞానిని. జ్ఞాని అంటే ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు పురుషుడు ఇద్దరు ఒక్కటే. ఈశ్వరుడు జ్ఞాని ఒక్కటే. ఎవరు ఉపాసించాలి? అకామాహ్ విభూతి తృష్ణావర్జితాః ముముక్షువః సంతః ఉపాసతే. ఉపాసతే పరమమివ సేవంతే అన్నారు. ఇదే పరబ్రహ్మము, ఈయనే పరబ్రహ్మ, మా జ్ఞాని మా గురువుగారే పరబ్రహ్మ, ఇవా అని సేవంతే సేవిస్తారు. తే ఆ విధముగానున్నటువంటి వారు శుక్రం అంటే నృబీజం రేతస్సును, ఏతత్ ప్రసిద్ధం శరీర ఉపాదాన కారణం, శరీరం మళ్ళీ స్థూల శరీరం ఏర్పడడానికి కావలసినటువంటి రేతస్సు లేక పురుష బీజాన్ని కూడా దాటేస్తారు. అంటే అతివర్తంతి అతి గచ్చంతి ధీరా. దీనికి పిండితార్థం ఏమిటండి? ఏతత్ ప్రసిద్ధం ఉపాదాన కారణం అతివర్తంతి అతి గచ్చంతి ధీరా అంటే ధీమంత నా పునః యోనిం ప్రసప్తంతి, వాళ్ళు తిరిగి పుట్టేటటువంటి గర్భవాసాన్ని పొందుతారు. నా పునః యోనిం ప్రసప్తంతి, మళ్ళీ వాళ్ళు గర్భ నరకాన్ని పొందరు. అంతేకాకుండా నా పునః క్వచిత్ రతిం కరోతి తిశ్రుతే, దేని మీద వాళ్ళకు రతి అంటే ప్రీతి. ప్రరతి ప్రీతి. ప్రీతి అనే మాట ఎలా వచ్చింది తెలుసా? రతి అంటే ఇంటెన్స్ ప్యాషన్, లాంగింగ్ ఫర్ సంథింగ్, ఇది రతి. అది ఎక్కువగా ఉంటే దాని ప్రీతి, ప్రకృష్టమైన రతియే ప్రీతి. ప్రీతి చేయరు. క్వచిత్ రతిం న కరోతి అత, అందువలన తం అటువంటి ఆత్మజ్ఞానిని, ఆ ఈశ్వర రూపాన్ని, ఆత్మజ్ఞానే ఈశ్వరుడు, పూజయేత్ ఇత్యభిప్రాయ, పూజించవలను అని ఇక్కడ బోధన. వ్రతారిక ముముక్షో కామత్యాగ ఏవ ప్రధాన సాధనం ఇత్యేతద్ దర్శయతి. నౌ ద ఉపనిషత్ వాంట్స్ టు emphasize in the final section, first and foremost, the first mantra is you have to worship the Atma Jnana as though you worship the Parabrahma. What is the outcome? The fruit is you will become immortal. Not directly, but through the Chitta Suddhi that the Jnani creates. And once the Chitta Suddhi is there, you are fit to aspire for the moksha. And depending on your sadhana, you get the moksha. Or you become the one with the Brahman. That is the number one. Number two. Again and again, the Upanishad says, కామత్యాగ ఏవ ప్రధానం సాధనం ఇత్యేతద్ దర్శయతి, నిరూపిస్తుంది. కామములను వదలడం కంటే వేరే ప్రధానమైన సాధనము మోక్షమునకు లేదు. మోక్షమును కోరువానికి ప్రధానమైన సాధనము కామల నుండి విడిచిపెట్టుటయే అని శృతి నిరూపిస్తుంది. ముముక్షో కామత్యాగ ఏవ ప్రధానం సాధనం ఇత్యేతద్ దర్శయతి. ఓకే, నెక్స్ట్ శ్లోకం ఏంటంటున్నారో చూద్దాం.
కామాన్య కామయతే మన్యమానః స కామభిర్జాయతే తత్ర తత్ర పర్యాప్త కామస్య కృతాత్మనః తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాత్. అగైన్ దిస్ ఆల్సో హ్యాస్ టూ పార్ట్స్. ఇందాకలా రెండు పార్ట్స్ అంటే ఒకటి జ్ఞాని పరమ పురుషుడు, ఆయన పరబ్రహ్మాన్ని తెలిసినవాడు. ప్రపంచమంతా ఏ పరబ్రహ్మ ఎందైతే నిహితమై ప్రకాశిస్తూ శుద్ధంగా ఉందో దాన్ని తెలిసిన ఆయన జ్ఞాని. అటువంటి జ్ఞానిని నీవు ఉపాసిస్తే నీకు కూడా అటువంటి ఆత్మజ్ఞానం కలిగి మోక్షం వస్తుందిరా నాన్న అని రెండు భాగాలుగా చెప్పారు, రెండు లైన్స్. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఒకటి, ద ఫేట్ ఆఫ్ ఎ ఫెలో హూ ఈజ్ డిజైర్ రిడెన్, ద ఫస్ట్ లైన్. అంటే ఎవడైతే కోరికలలో మునిగిపోయి ఈ ప్రేమ మార్గంలో పడి కొట్టుమిట్టాడుతూ కామభిర్జాయతే తత్ర తత్ర, ఏ కోరికలను కోరుకుంటూ ఉంటాడో ఆ కోరికలకు అనుగుణంగా అక్కడక్కడ పుడుతూ ఉంటాడు. ఫస్ట్ పార్ట్. కామాన్, కోరికలను, యహ ఎవరైతే కామయతే కోరుకుంటూ ఉంటాడో, మన్యమానః, బ్యూటిఫుల్ వర్డ్, మన్యమానః అంటే విడవకుండా నిరంతరము కోరికల వెంట పరిగెట్టడం మన్యమాన. పండితం మన్యమానః అంటే ఒకటి చదువుకున్నాను కదా, నేనే పండితుడని వాడు నిరంతరం అనుకుంటాడు అన్న. ఇక్కడ మన్యమానః కామయతే, కామాన్యః కామయతే మన్యమానః. మామూలుగా ఏదో కోరుకోవడం కాదు, ఏదో ఇది వస్తే బాగుండు అనుకోవడం కాదు. ఇంటెన్స్లీ ఈ పర్స్యూస్ ద డిజైర్స్, దట్ ఈస్ కాల్డ్ మన్యమాన. సహా అతడు కామభి, ఆ కోరికల వలన జాయతే పుడతాడు. ఎక్కడ పుడతాడు? తత్ర తత్ర, వాడి కోరికలు ఏవైతే అక్కడ పుడతాడు. 24 గంటలు వాడు కోరికలు కలిగి ఉండి ఏదో ఒక తప్పుడు మార్గంలో ఉంటూ ఏ కోరికలతో ఉంటాడు, మళ్ళీ ఆయా కోరికలకు సరిపోయినట్టుగా తత్ర తత్ర అక్కడక్కడ పుడతాడు. అది యః కామయతే కామాన్ మన్యమానః స కామభిర్జాయతే తత్ర తత్ర. This is the fate of a normal mortal being, 99.9% of the people who are like this. Then what about the person who is an extraordinary person, who is trying not this Preya Marga but the Sreya Marga? Then what happens? Sarve kamah praviliyanti. వాడికి అన్ని కామములు ఐసు కరిగినట్టు కరిగిపోయాయి. అటువంటి వాడిని ఏమిటంటారు? కృతాత్మనః, కృతార్థుడు, కృతాత్ముడు. పర్యాప్త కామస్య, బ్యూటిఫుల్ వర్డ్. ఆప్తకామ అనే మాట విన్నాం, ఆత్మకామ అని విన్నాము, నిష్కామ అని విన్నాము, అకామ అని విన్నాము. ఇక్కడ ఉపనిషత్తు పర్యాప్త కాముడు, పర్యాప్త కాముడు, పరి ఆప్త కాముడు. పరి అంటే ఆసమంతాత్, పరి అంటే అన్ని ప్రక్కల నుండి, ఆల్ టైప్స్ ఆఫ్ డిజైర్స్. ఆప్తకామ ఇన్ ఎనీ డైరెక్షన్, ఇన్ ఎనీ యాంగిల్. పర్యాప్త కామస్య కృతాత్మనః తు, అంటే ఆయనకు ఇహైవ, ఇక్కడే, రైట్ నౌ, హియర్ అండ్ నౌ, సర్వే కామాః ప్రవిలీయంతి, అన్ని కామములు పోతాయి. దీనివల్ల ఏం తెలిసింది? కోరికలు లేకుండా ఉండడము కన్నా ముఖ్యమైన శాసనము ఆత్మజ్ఞానమునకు లేదు 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 అంటూ ఉపనిషత్తు నిగమనం చేస్తుంది. మొదటి శ్లోకంలో ఆత్మజ్ఞాన్ని స్తుతించింది, ఆత్మజ్ఞానిని ఉపాసించండి అని విధించింది. రెండవ శ్లోకంలో కోరికలలో ఉంటే ఏంటవుతావు? మళ్ళీ జాయత్వ జాయస్వ మ్రియస్వ, జాయస్వ మ్రియస్వ, పుడుతూ ఉంటావు, చస్తూ ఉంటావు. తత్ర తత్ర కామభిర్జాయతే. ఎవడు? కామాన్యః కామయతే మన్యమానః. ఎవరైతే నాట్ ఓన్లీ హీ డిజైర్స్, హీ ఇంటెన్స్లీ పర్స్యూస్ దోస్ డిజైర్స్ టు ద ఎండ్, అండ్ దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ ఫర్ హిమ్. మోర్ హీ గెట్స్, మోర్ హీ వాంట్స్. అటువంటి వాళ్ళు కామభిః, ఆ కామమున వలన జాయతే పుడతారు. తత్ర తత్ర. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ mortal being. Do you want to be one like that? Or you want to be like the other person who served the Jnani and then who became the Moksha Purusha?
पर्याप्तकामस्य कृतात्मनः तु इहैव सर्वे ప్రవిలీయంతి కామా. ఏం బ్యూటిఫుల్ సాంస్క్రిట్ అండి, చక్కగా రాసిపెట్టారు. చూద్దాం, దీని గురించి 4 మాటలు మాట్లాడుకుని అప్పుడు భగవత్పాదులు ఏమిటంటారు చూద్దాం. ఎవరైతే ఎప్పుడు ఎప్పుడు కోరికల మీద తీవ్రమైన తపనతో ఉండి ఆ కోరికలను తీర్చుకోవడానికి రకరకాల మార్గములను త్రొక్కుతూ, ఇవి చెడు కోరికలే కానక్కరలేదు, త్రాగడము ఇంకొకటి ఇంకొకటి కానక్కరలేదు, ఏదైనా సంపదలు, ఇహ సంపదలు, భోగాలు, ఇంకోటి ఉన్నత స్థితి, ఉద్యోగాలు, మరోటి మరోటి కూడా కోరికలే కదా. ఇటువంటి తీవ్రమైనటువంటి కోరికలను బాగా ఫాలో చేస్తూ వాటిని ఇంటెన్స్గా పర్స్యూ చేస్తున్నటువంటి అజ్ఞాని మళ్ళీ మళ్ళీ ఆ కోరికలకు చెందినటువంటి విధంగా తిరిగి పుడతాడు. తత్ర తత్ర జాయతే, అక్కడక్కడ పుడతాడు. ఇక కోరికలు ఇక్కడే నెరవేర్చినటువంటి జ్ఞాని ఉన్నాడు కదా. అంటే ఎవరికైతే ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామా, అటువంటి వాడు ఎవడట, కోరికలన్నీ కరిగిపోతాయట. ప్రవిలీయంతి కామ, విలీయంతి అంటేనే చాలు, ప్రవిలీయంతి జస్ట్ ఐస్లాగా అన్ని కోరికలు మెల్ట్ అయిపోయాయి. ఈ కోరికలు లేకపోతే ఏమిటి, మన కఠోపనిషత్తులో చదువుకున్నాం, ఏదైతే కోరికలు లేదో అదే మోక్షం, ఏదైతే కోరికలు ఉందో అదే బంధము నేర్చుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ రీటరేట్ చేస్తూ అటువంటి వారిని ఏంటంటారట, పర్యాప్త కామస్య కృతాత్మనస్తు. పర్యాప్త కాముడు, కృతాత్ముడు. ముందు మంత్రంలో జ్ఞానిని పూజించే వాళ్ళకు చిత్తశుద్ధి, ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానము, విదేహముక్తి వస్తాయి అని తెలుసుకుంది. మనకు అనుమానం కలుగుతుంది, మరి జ్ఞానులకి ఎందుకండి పునర్జన్మ లేదు, వాళ్ళకి ఏమిటి కారణం? ఎందుకంటే వాళ్ళు పర్యాప్త కాములు కాబట్టి, వాళ్ళు కృతాత్ములు కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి కోరికలు లేవు. సో అజ్ఞాని పరిస్థితి ముందు చెప్తున్నారు. కామహ అంటే తీవ్రమైన కోరిక. So there are two things, just a sankalpa and a desire which is pursued to the end. Sankalpa is something, better I have an apartment like that, sankalpa. But you pursue that to the end with all your means is the desire to be fulfilled at the end. అది అనాత్మక సంబంధించినటువంటి కోరికలు. ఓకే, మనం అప్పుడు ఏది కోరితే మన తీవ్రమైన కోరిక అనమాట, అంటే ఇది మనకు పునర్జన్మని ఇస్తుంది. అంటే ఏమిటి, కోరిక మన మార్గాన్ని, మన గమ్యాన్ని, మన రాబోయే శరీరాన్ని నిర్ణయిస్తుంది. The desire decides your path, your location and your next body. Should we not be very careful with the desires? అదే ఇక్కడ చెప్తుంది. అజ్ఞానులలో కోరికలు రకరకాల అహంకారాలు, మమకారాల వల్ల సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఏదో కోరిక కొరత, ఓ ఇల్లు ఉంటే 2 ఇళ్ళు కావాలి, ఓ కారు ఉంటే అదిగో నాగరవిశంకర్కి చాలా పెద్ద కారు ఉంది, నాకు చాలా చిన్న కారు అని ఏడుస్తూ ఉంటాను. డబ్బుతో దేనైనా కొనిసుకోవచ్చు అనుకుంటాను. స్వర్గానికి వెళ్ళాలని ఎందుకు కోరుకుంటాను, అక్కడ ఏదో భగవంతుడు ధ్యానించుకుందామని కాదు, అక్కడ కూడా మళ్ళీ రంభగారితో డ్యాన్స్ ఆడాలి, అక్కడ ఏదో రకరకాల మత్తు పదార్థాలు ఉంటాయి, సేవించాలి, భోగించాలి అనుకుంటూ వెళతాం. యవనం ఉంది, యవనంలో ఊళ్ళు తిరగాలని ఉంటుంది, చేతి నిండా డబ్బు ఉండదు. మధ్య వయసు వచ్చేసరికల్లా డబ్బు ఉంటుంది, టైం ఉండదు. ఇప్పుడు మన వయసు వచ్చేసరికల్లా, ముసలి వయసు వచ్చేసరికల్లా డబ్బు పర్వాలేదు, ఏదో బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, లేకపోతే పిల్లలైనా టికెట్ కొంటారు, సమయం కూడా చాలినంత ఉంది, కానీ శరీరమే మొరాయిస్తుంది, వెళ్ళడానికి వీల్లేదు, ఆరోగ్యం పెర్మిట్ చేయదు. ఇది అన్నమయ కోశం తాలూకా సమస్య. అన్నమయ కోశం సమస్య ఏమిటి, తిరుగుదామని శక్తి ఉన్నప్పుడు డబ్బు ఉండదు, డబ్బు శక్తి ఉన్నప్పుడు సమయం ఉండదు, డబ్బు సమయము బాగా ఉన్నాయంటే ఆరోగ్యం ఉంటుంది. ఇది అన్నమయ కోశం ప్రాబ్లం. మనోమయ కోశానికి వస్తే చిన్న వయసులో సరైనటువంటి పోషణ, తినడానికి తిండి ప్రాణమయ కోశానికి ఉండకపోవచ్చు, ఉన్నా తీరిక ఉండదు, అక్కడ ఉద్యోగాలు వీటిలో నోట్లో వేసుకున్నామా లేదా అన్నట్టు తిరిగి పరిగెడుతూ ఉండాలి. పెద్దయ్యాక బాగా తిందామంటే
ఆరోగ్యం సహకరించదు. ఇది ప్రాణమయ కోశం బాధ. మనోమయ కోశానికి వస్తే చిన్నప్పుడు నలుగురు చుట్టూ ఉండి వాళ్ళతో జోకులు వేసుకుని తిరుగుతూ ఉంటే వీళ్ళందరూ నా మీద చికాకు పడుతున్నా, జోకులు వేస్తున్నా, నాకు వీళ్ళ నుంచి వేరేగా ఉండి ఈ తలనొప్పి లేకుండా ఉంటే బాగుండరా ఒక్కడిని అనుకుంటా. మరి పెద్దయ్యాక 60-70 వచ్చిన తర్వాత ఎవరన్నా వచ్చి పలకరిస్తే బాగుండు, నోరారా పిలిచే నాథుడే లేడే అంటూ వాపో. పెళ్ళయ్యేదాకా అబ్బాయికి ఒక బెంగ, పెళ్ళయ్యాక ఇంకో బెంగ. పొత్తిగా భార్య విధేయుడైపోయాడండి. ఒక్క ఫోన్ అయినా చేయటం లేదు. కుర్రజంట ఆనందంగా గడపనేను అనుకోము. తల్లి తండ్రి అల్లము, పెళ్ళామంటే బెల్లము అని అనుకుంటున్నాడు అని వాపోతాం. ఇలాగా ఈ కోరికలకు అటు అన్నమయ కోశానికి, ఇటు ప్రాణమయ కోశానికి, ఇటు మనోమయ కోశానికి, మొత్తం ఈ శరీరానికి అంతటికీ కూడా ఈ కోరికల వలన ఎప్పుడూ ఏదో అలజడే. పోనీ విజ్ఞానమయ కోసం విషయానికి వస్తే చిన్నప్పుడు చదివితే వంట పడుతుంది, బుర్రకెక్కుతుంది, కానీ చదవడానికి మనసు ఒప్పదు, వేరే వాటి మీద ధ్యాస ఉంటుంది. వయసు అయిన తర్వాత విషయాన్ని చదువుదామనే సమయం ఉంటుంది, జ్ఞాపకం ఉండదు. ఆనందమయ కోశానికి వస్తే ఆనందమయ కోశం పేరే కానీ ఏ కోశాన ఆనందం లేదు. ఇన్ని సమస్యలు ఊహించుకుంటే ప్రాణంలోను, శరీరంలోను, మనస్సులోను, విజ్ఞానంలోను ఇంకా ఆనందమయ కోశం ఎక్కడుంది? అసలు కోశం కాదు కదా, ఏ కోశాన ఆనందం లేదు. ఒక ఆయన స్వర్గంకి తీసుకెళ్ళి పడేశారట. పడేస్తే 2 రోజులు బాగానే ఉన్నాడు. 3వ రోజు ఆ ఇంద్రుడు గారు ఏమిటి రోజు తెల్లటి ఏనుగెక్కి తిరుగుతున్నాడు, నన్నేమో కాలి మీద తిరగమంటున్నాడు, నాకు ఆ ఏనుగు ఇచ్చిస్తే బాగుండు అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కోరికలే. ఈ పైన సమస్యలన్నిటినీ క్రోడీకరించి ఉపనిషత్తు ఒక్క మాటలో చెప్పింది, కామహ అన్నది. కామాన్యః కామయతే మన్యమానః. అనేక కోరికలను కామాన్యః అంటే చాలా కోరికలు, కామయతే కోరుకుంటారు, కోరుకున్నారా, మన్యమానః అంటే చాలా తీవ్రమైనటువంటి తపనతో, ఇంటెన్స్ ప్యాషన్తో చేస్తారు. సహా అతడు కామాభిర్జాయతే, ఈ కామముల కారణంగా మళ్ళీ పుడతాడు. ఎక్కడ? తత్ర తత్ర. కోరిక దేని మీద ఉంటే ఆ వాతావరణంలో పుడతాడు. ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తున్నాం, గేదెలు అడ్డొచ్చాయి, గేదెల మంద. బ్రేక్ ఇన్స్పెక్టర్లు వచ్చారా అనుకుంటూ ఆ గేదెలను తిట్టుకుంటూ వాటినేమో మనం ఈర్ష్యపడి ఇవి హాయిగా ఉన్నాయి, వీటికి ఏం బాధ లేదు, ఏమీ లేదు, గడిమేసుకుంటున్నాయా, రోడ్డు గడ్డంగా తిరుగుతున్నాయి, పడుకుంటున్నాయి అనుకుంటే అలా ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తుంటే గేదెలాగే పుడతామేమో మరి. ఉం? స్వర్గానికి వెళ్ళాలనే కోరిక ఊరికే అక్కడ ఉండడానికి కాదు, అక్కడ అనుభవించాలి మళ్ళీ భోగాలు. తత్ర తత్ర అంటే అది అర్థం. కామభిహి ఆయా కోరికలకు సంబంధించిన వస్తువులతో అక్కడ తత్ర తత్ర అక్కడ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు, జాయతే పుడుతూ ఉంటాడు. ఇది అజ్ఞాని పరిస్థితి, ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ ఏమిటి? జ్ఞాని పరిస్థితి. జ్ఞాని పరిస్థితి ఏమిటి? జ్ఞానికే కోరికలు లేవు, పర్యాప్త కాముడు. అంటే నేనే సృష్టి స్థితిలే కారకుడు అనుకునేటటువంటి జ్ఞానికి మరేం కోరిక ఉంటుందండి? అందువలన పూర్ణత్వం సిద్ధిస్తుంది. చూడండి, సూక్ష్మ శరీరం ఉన్నది కదా, ఈ సూక్ష్మ శరీరము ఈ దేహము వదిలి ప్రయాణం చేయాలి. ఇప్పుడు నాగరవిశంకర్ గారో, రవిప్రకాష్ గారో వారి ఇంటి దగ్గర నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే, ప్రయాణం చేయాలంటే ఒక వెహికల్లో కూర్చోవాలి. ఆ వెహికల్కి పెట్రోల్ పోయాలి కదా, ఏదో ఒకటి వస్తేనే కదా వెళ్తుంది. ఆ వెహికల్ ఏమిటి? సూక్ష్మ శరీరం. ఆ ఇంధనం ఏమిటి? ఈ కోరికలు. ఈ కోరికలనే ఇంధనం లేకపోతే ఆ సూక్ష్మ శరీరం వెళ్దాం అనుకున్నా వెళ్ళలేదు. ఎందుకంటే ఈ ఇంధనం లేదు కాబట్టి. చూసారా? కామం అనే ఇంధనం లేకపోతే సూక్ష్మ శరీరం ఎక్కడికి ప్రయాణిస్తుంది? అంటే ప్రయాణించదు, అంటే పునర్జన్మ ఉండదు. పర్యాప్త కామస్య కృతాత్మనస్తు. అంటే కృతాత్ముడు, కృతా చేయబడిన ఆత్మ. అన్ని ఆత్మ అంటే మనస్సు. అంటే మనస్సు పూర్తిగా ప్రశాంతమైపోయింది, ఏ కోరికలు లేవు. కృతాత్మ అంటే కృతార్థ అనే అర్థం. అర్థము అంటే ప్రయోజనం. కృతార్థుడు
చేయబడినటువంటి అర్థము గలవాడు అని కోరికలు తీరినవాడు. కృతాత్ముడు అన్న మనసులో ఏ కోరికలు లేనివాడు అని అర్థం. ఇటువంటి వాడిని ఉపనిషత్తు ఏమంటోంది? నిష్కామ, ఆప్తకామ, ఆత్మకామ కాకుండా పర్యాప్తకామ. పరి అంటే అన్ని వైపుల నుంచి, ఆప్తకామ ఏ ఏ యాంగిల్లో కూడా ఏ కోరికలు లేవు. పర్యాప్తకామస్య కృతాత్మనస్తు. నేను అసంపూర్ణమైన జీవుడను కాను, నేను పరబ్రహ్మమును. ఇదిగో ఇదం శరీరం, ఇది నాది కాదు. ఇదం మనః, ఇది చిదాభాస, ఇది నేను కాదు. ఇది చేతన, అయం చిత్, అహం చిత్. ఇదిగో నేను చిత్తు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. ఇదం శరీరం, ఇదం మనః, అహం సాక్షి, అహంస్మి, నేను చైతన్యం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. శివోహం శివోహం చదువుకోవడం సులభం, చదివేయడం మాట కనేయడం ఈజీయే. నేను మనోబుద్ధి అహంకార చిత్తములు బ్రహ్మమునకు లేవు, నిజమే. మరి నాకు ఉన్నవేవి దేహభావనే, మనోబుద్ధే. చైతన్యం అంటే అదేమిటండి, అలాంటిదైనా ఉందా? అసలు నాకు చైతన్యం ఉన్నదని నాకు తెలీదు అన్న లెవెల్లో బతుకుతుంది. అర్థమైందా? అసంపూర్ణ జీవిని కాదు, పరిపూర్ణ పరబ్రహ్మాన్ని. నేను శరీరాన్ని కాదు, చిదాభాస కాదు, చిత్తును, మనోబుద్ధులు కాదు, నేను చైతన్యాన్ని. అలా ఉండడమే ఆప్తకామం, పర్యాప్త కామం. రెండు పేర్లు ఇచ్చింది ఉపనిషత్తు జ్ఞానికి. కృతాత్మ, పర్యాప్త కామ అన్న. 3వ అధ్యాయంలోకి పోతే గీతలో లోక సంగ్రహమేవాపి అని ఉంటుంది. అంటే జ్ఞాని పర్యాప్త కాముడే కానీ సంఘ సేవ చేస్తారు. వారు కోరికతో కాదు, కోరికలు తీరి చేస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇవ్వాలనే కోరిక ఉంటే అది పూర్ణత్వం, పొందాలనే కోరిక ఉంటే అపూర్ణత్వం. రిఫ్లెక్ట్. నేను ప్రపంచానికి ఏమి ఇవ్వగలను? ఏది ఉంటే అది. టైం ఉంటే టైము, జ్ఞానం ఉంటే జ్ఞానం, సింపతి ఉంటే సింపతి, డబ్బు ఉంటే డబ్బు, శరీరం శ్రమ చేసి సేవ చేస్తానంటే అది. 4 ముక్కలు తెలిసిన వాళ్ళు ఇంకొకరికి కూడా ఈ విషయాలను బోధించి వాళ్ళు కూడా దీన్ని అందుకోవాలి అనేటటువంటి ఉత్సాహం ఏదుందో అది పూర్ణత్వానికి సూచన. పొందాలి అనుకుంటే పూర్ణత్వం. మరి పిప్పలాద ఋషి గారో లేకపోతే ఆ యాజ్ఞవల్కులు గారో, ఇక్కడ ఉన్నటువంటి అంగిరస ఋషి గారో, ఈ శంకరాచార్యుల వారు మనం పాడుకున్నాం పాటలని, వాళ్ళందరూ పూర్ణత్వం ఎలా వచ్చింది వాళ్ళకి? ఇంకొకళ్ళకి ఇవ్వాలని అనుకున్నారు కాబట్టి. ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామా. అటువంటి జ్ఞానికి ఇక్కడే ఈ జన్మలోనే ఇహ ఏవా అన్నది ఉపనిషత్తు. ఇహ అంటే రెండు, ఇక్కడ ఇప్పుడు. ఇక్కడ అన్నదానికి ఇహ అనవచ్చు, ఇప్పుడు అన్నదానికి కూడా, సమయానికి దేశానికి రెండిటికి కూడా ఇహ అని చెప్పవచ్చు. ఇహ ఇవా, ఇక్కడే ఇప్పుడే, సర్వే కామా ప్రవిలీయంతి. అటువంటి జ్ఞానికి ఇక్కడే ఈ జన్మలోనే అతన్ని కట్టిపడేసే కోరికలన్నీ కరిగిపోతాయి, కట్లు తెగిపోతాయి. దీన్నే జీవన్ముక్తి అంటారు. అందుచేత జ్ఞానికి పునర్జన్మ లేదు. అతని సూక్ష్మ శరీరము, కారణ శరీరము ప్రపంచంలో కలిసిపోతాయి. సూక్ష్మ శరీరం ప్రయాణం చేయడానికి కావలసిన పెట్రోలు లేదు. పర్యాప్త కామస్య కృతాత్మనస్తు. దయానంద సరస్వతి గారు బ్యూటిఫుల్గా వర్ణించారు దీన్ని. మామూలుగా చూస్తే ఒక కోరిక తీరినంత మాత్రాన సమస్యలు తీరవు. ఒక కోరిక తీరితే 10 కోరికలు వస్తాయి. ఎందుకంటే కోరికలు అనంతం. పరమాత్మ అయినా ఒకవేళ అంతం అని చెప్పవచ్చేమో కానీ సత్యజ్ఞానం అనంతం, బ్రహ్మ కన్నా అనంతము ఈ కోరికలు. అంటే స్తుతి చేయడానికి కోరికలు, అంటే కోరికలు అంత అనంతం అని చెప్పడానికి. మనకే ఏ కోరిక పుడుతుందో తెలియదు, ఏ కొత్త కోరిక వస్తుందో తెలియదు. బజార్లోకి కొత్త iPhone 15 వచ్చిందా, ఇమీడియట్గా నేను కొనియాలి. దాన్ని కొత్త టైప్ ఆఫ్ చీర వచ్చిందా, ఆ డిజైన్ వెంటనే నేను కొనియాలి. ఉన్నదంతా ఒక్కటే. మనసుకు భిన్నంగా మనకు భిన్నంగా ఏది లేదు.
ఆత్మ కంటే భిన్నమైనటువంటిది వేరేది లేదని తెలిసిన తరువాత పర్యాప్త కామ కృతాత్మనస్య. చూడండి, జనరల్గా మన దగ్గర ఏదైనా నిరంతరంగా పోకుండా ఉన్నదనుకోండి, దాన్ని మళ్ళీ కావాలని కోరుకోము కదా. ముక్కు ఉంది నాకు, ముక్కు కావాలని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తానా? అక్కర్లేదుగా, ముక్కు ఉందిగా. ఎవరికైతే ముక్కు సరిగా లేక చప్పి ముక్కుగా ఉందో ఆయన, అయ్యా నాకు మంచి ముక్కు ఆపరేషన్ చేయించుకుంటాను అని ఆయన ప్రార్థించవచ్చు. నార్మల్గా ముక్కున్న ఆయన ముక్కు కావాలని కోరుకోడుగా. ఆత్మ దగ్గర అన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత ఆయన ఇంకేం కోరుతాడండి? జగత్తంతా నా దగ్గరే ఉంది, జగత్తు నా నుంచే వచ్చింది, మయ్యేవ సకలం యాతి మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి అని చెప్తూ ఉంటే ఇక ఏ వస్తువు కోరుతారు వాళ్ళు? పర్యాప్త కాములు కాదు. మనం కూడా ఉండాలి అని చెప్తున్నారు. ఓ అర్జున, ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. మనుషులలో నేను కోరికను రాను అన్నా అన్నాడు. చిన్న క్లాజ్ పెట్టాడు, ధర్మ అవిరుద్ధో భూతేషు కామము అన్నాడు. నిజమే, ధర్మానికి విరుద్ధమైన కామం అవుతే అది నరకమే కదా, అది అధోగతి కదా, సిడి క్లాసు కదా. ఇప్పుడు కూడా మనుషులలో ముఖ్యంగా నా పేరు కోరికరా అంటే ఏంటి? కోరికలను జయిస్తే నన్ను పట్టుకుంటావు అని అర్థం. మోక్షం కోసం కోరే కోరిక కూడా ఓ కోరికే అనకూడదు. ఎందుకు అనకూడదు? మోక్షం కోసం కోరే కోరిక అన్ని కోరికలను తీర్చి పర్యాప్త కాముని చేస్తుంది, కృతాత్ముని చేస్తుంది. పర్యాప్త కాములు అవుతాము. ఎందుకు? కోరే వ్యక్తిని నేనే, కోరబడే వస్తువు నేనే అని గ్రహిస్తాము కాబట్టి. ఓకే, అటువంటి వ్యక్తిని కృతాత్ముడు అన్నారు ఇక్కడ. రాగద్వేషాలకు బందీ కానటువంటి మనస్సు ఉన్నవాళ్ళే కృతాత్ముడు అని అర్థము. పర్యాప్త కామస్య కృతాత్మనస్తు. కృతాత్ముడు కాబట్టి పర్యాప్త కాముడయ్యాడు. ఎందుకంటే అన్ని కోరికలు తీరిపోయాయి కాబట్టి పర్యాప్త కాముడయ్యాడు అంటూ అర్థం ఇస్తుంది. మన ప్రమేయంతో కొన్ని కోరికలు వస్తాయి. మన ప్రమేయం లేకుండా ప్రపంచాన్ని చూసి కొన్ని కోరికలు రేగుతాయి. ఇలా రేగిన ప్రతి కోరికను తీర్చుకుంటూ పోవాలని రూల్ ఏం లేదండి. ముందు ఏదైనా ఒక సంకల్పము కోరిక కలిగినప్పుడు దానిని తీర్చాలా వద్దా అని ముందు పరీక్షించాలి. ఫస్ట్ దాన్ని ముందు పక్కన పెట్టాలి. ఓ రోజు 2 రోజులు దాన్ని పక్కన పెడితే అదే చచ్చిపోతుంది, మళ్ళీ రాదు. వెంటనే దాని మీద అటెన్షన్ చూపించామా అది తీర్చమనే అడుగుతుంది అంటూ చెప్తుంది. మోక్షం ఎన్నుకోవాలా, ఇంకేదైనా ఎన్నుకోవాలా అనేటటువంటిది గంభీరమైన ప్రశ్న. ఆ ప్రశ్నను ఎవరికి వారే ఆన్సర్ చేసుకోవాలి. వంట చేయాలంటే ఏం చేయాలండి? వండి ప్లేస్ అంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడుచుకుని ఆ స్టవ్ అవి కడుక్కొని గిన్నెలు అవి కడుక్కొని ముందు రోజు రాత్రి అన్ని కడిగేసి ముగ్గు పెట్టేసేది మా అమ్మ అయితే. ఆ పొయ్యిలు అవిని మన్నాడు పొద్దున్న వంటకి రెడీ చేయాలని. సో అలా చేయాలి. బియ్యంలో ఏరాలి, స్టవ్ మీద గిన్నె పెట్టాలి, మసాలన్నీ సమకూర్చుకోవాలి. అయితే ఏదండి ముఖ్యమైనది వంటకు కావాల్సింది? వీటన్నిటికీ ఇవన్నీ సహకారి సాధనాలే. ముఖ్యమైన సాధనం ఏమిటి? అన్నీ ఉండాలిగా అక్కడ. ఇవన్నీ చేశారు, స్టవ్లో గ్యాస్ లేదు, మరేం ప్రయోజనం? అంటే ఈ సహకారి సాధనాలన్నిటికన్నా ముఖ్యమైన సాధనం కోరికలు లేకుండా. చాక్లెట్ తినాలని ఉందండి, చాక్లెట్ కొన్నాం. చాక్లెట్ కొని కాగితంతో తినిస్తామా? తినం కదా. చాక్లెట్ కాగితాన్ని విప్పాలి. కాగితాన్ని విప్పడం మాత్రాన చాక్లెట్ తిన్నట్టు కాదు. చాక్లెట్ తినాలంటే కాగితం విప్పాలి, కాగితం విప్పండి చాక్లెట్ తినలేను. కానీ చాక్లెట్ తినడమే ముఖ్యమో అనుకుంటే కోరికలు అటువంటి చాక్లెట్ తినడం అనేటటువంటిది ఏ విధంగా అక్కడ చాక్లెట్ అనుభవానికి ముఖ్యమో ఆత్మానుభవానికి కోరికలు లేకపోవడము అంత ముఖ్యము. మనం ఏదైనా ఒక పని చేస్తే వెంటనే ఒక ఫలితం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ కాదు. ప్రతిచర్యకి ప్రతిచర్య ఉంటుంది, కానీ అందరి తాలూకా సమష్టి ప్రయత్నం వలన, సహకారి సాధనాల వలన మనకి ఏదైనా సమకూరుతూ ఉంటుంది. ఆత్మజ్ఞానం ముందే సిద్ధ వస్తువు. మనకు తెలిసినా తెలియకపోయినా మనం బ్రహ్మే. ఇఫ్ యు రియలైజ్ యు ఆర్ బ్రహ్మన్, ఇఫ్ యు డోంట్ రియలైజ్ దెన్ ఆల్సో యు ఆర్ బ్రహ్మన్.
ఓన్లీ థింగ్ ఈజ్ దర్ ఇస్ నో రియలైజేషన్. సో మళ్ళీ తత్ర తత్ర జాయతే, అక్కడక్కడ పుడుతూ ఉంటాం. అందుకని ఇక్కడ మనమే ఆత్మజ్ఞానం కావాలని దాన్ని ఎన్నుకోవాలి. దానికి సరైనటువంటి ప్రమాణాన్ని తెలుసుకోవాలి. కర్మకాండలు కావాలా, ఉపాసనలు కావాలా, ఉపనిషత్తు కావాలా తేల్చుకోవాలి. తర్వాత శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువుని ఎన్నుకొని తనను వరించిన వారిని ఆత్మ వరిస్తుంది. ఏమైవ వృణుతే తేన లభ్యః అన్నది కదా కఠోపనిషత్తు. ఇది ఇప్పుడు భగవత్పాదులు ఏమిటన్నారు మనము చూద్దాము. కామాన్యః దృష్టాదృష్ట దృష్ట అదృష్ట ఇష్ట విషయాన్. కామములంటే దృష్టములు, కనిపించేవి, అదృష్టములు అంటే అనుశ్రవికములు, పరలోకానికి చెందినవి. విషయాన్ కామయతే అంటే మన్యమానః అంటే అటువంటి విషయాలను తలపోయడమే కాకుండా ఆలోచిస్తూ గట్టిగా కోరుకుంటున్నాడు. తద్గుణాన్ చింతయానః ప్రార్థయతే, ఆ గుణములనే ఆ కామములనే కోరుతున్నవాడు, అర్థిస్తున్నవాడు. ప్రార్థయతే సహా తై కామభిః, ఆ కామములు కామైహి అంటే ఏమిటి? ధర్మాధర్మ ప్రవృత్తి హేతుభిః అంటే ఏవైతే ధర్మాధర్మముల యందు ప్రవృత్తిని కలిగించడానికి కారణమై ఉన్నాయో విషయేచ్ఛారూపై, ఏవైతే విషయముల యొక్క కోరికల రూపంలో ఉంటాయో సహా వాటి ప్రకారంగా జాయతే తత్ర అంటే అక్కడక్కడ పుడతాడు. ఎత్ర ఎత్ర విషయ ప్రాప్తి నిమిత్తం కామాహ్ కర్మసు పురుషం నియోజయంతి. ఎత్ర ఎత్ర ఎక్కడైతే విషయ ప్రాప్తి నిమిత్తం ఆ విషయాలను పొందాలి అనేటటువంటి కారణము వలన కామాహ కామములు కర్మసు కర్మలయందు పురుషం ఈ మనిషిని నియోజయంతి నియోగిస్తూ ఉంటాయో తత్ర తత్ర అక్కడ తేషు తేషు విషయేషు ఆయా విషయములందు ఏవా కామైహి కామములతో వేష్టితో అంటే పరివేష్టితో చుట్టబడి జాయతే ఉంటాడు. వేష్టి అనే మాట తమిళ్లో ఉంది. లుంగి కట్టుకునే వస్త్రాన్ని వేష్టి అంటారు. వేష్టిత అంటే దాంతో కామముల చేత వేష్టితమై పరివేష్టితమై అంటే అన్ని వైపుల నుంచి కోరికలతోటి ఉంటాడు. జాయతే పుడతాడు. ఎక్కడ పుడతాడు? జాయతే తత్ర ఎత్ర విషయ ప్రాప్తి నిమిత్తం కామాః కర్మసు పురుషం నియోజయంతి. ఈ విషయముల తాలూకా ప్రాప్తిని పొందడానికి ఏ ఏ కోరికలు కోరుకున్నారో ఆ కోరికలను పొందడానికి పురుషంను నియోజిస్తాయి. అక్కడ తత్ర తత్ర తేషు తేషు విషయేషు తైః ఏవ కామైః వేష్టితో జాయతే. ఆయా విషయములందు ఆ కామనల చేత పరివేష్టితుడై ఉంటాడు, చుట్టబడిన వాడై ఉంటాడు. యహతు పరమార్థ తత్వ విషయ జ్ఞానాత్ ఆన్ ది అదర్ హ్యాండ్ తూ యహ ఎవరైతే పరమార్థతత్వ విషయ జ్ఞానాత్ పర్యాప్తక అంటే ఆత్మకామత్వేన పరిసమంతత ఆప్తః కామ. సరే, పర్యాప్త కామమునకి ఏం డెఫినేషన్ రాశారు? ఆత్మకామత్వేన, బికాజ్ ఈజ్ ఓన్లీ లాంగింగ్ ఫర్ ది ఆత్మ, ఆత్మకామము వలన పరిసమంతత అన్ని వైపుల నుంచి సంపూర్ణముగా ఆప్తాహ్ కామాహ్ పొందబడిన కోరికలు కలిగిన వాడు. యస్య ఎవడైతే అటువంటి తస్య అతనికి పర్యాప్త కామస్య పర్యాప్త కామ కృతాత్మ. కృతాత్ముడు అంటే ఏమిటి? అవిద్యా లక్షణాత్ అపర రూపాత్ అపనీయ స్వేన పరేణ రూపేణ కృత ఆత్మవిద్యాయ యస్య తస్య కృత. సో పర్యాప్త కామనకి ఏం డెఫినేషన్ ఇచ్చారు? పర్యాప్త కామ అంటే ఆత్మకామత్వేన పరిసమంతత ఆప్తాహ కామ. కోరుకుంటుంది ఆత్మనే కోరుకుంటున్నాడు కాబట్టి పరిసమంతత అన్ని వైపుల నుంచి ఆప్తాహ కామ పొందబడిన కోరికను కలిగిన వాడు పర్యాప్త కాముడు. కృతాత్ముడు అంటే ఏమిటి? అవిద్యా లక్షణాత్ అజ్ఞానం లక్షణముగా కలిగినటువంటి అపర రూపాత్ నికృష్ట రూపంలో ఉన్నటువంటి బద్ధజీవుడు. అపనేయ అంటే వాటి నుంచి తొలగించుకొని స్వేన పరేణ రూపేణ కృత వైదొలగి తనదైనటువంటి అపరరూపాన్ని వదిలేసి అంటే అజ్ఞానాన్ని వదిలేసి పరే రూపేణ ఉత్కృష్టమైన దైవత్వం అనే రూపంతో కృత ఆత్మవిద్యయ యస్య ఎవరైతే తస్య అతడు కృతాత్మనః తు ఇహ ఏవ తిష్టతి. ఇహైవ అన్నారు అంటే
అంటే ఇహ ఏవ ఇక్కడ ఉంటూనే, ఇహ ఏవ తిష్టతి ఏవ ఇక్కడ ఉంటూనే, శరీరే తిష్టతి ఏవ శరీరం ఉంటూనే, సర్వే ధర్మాధర్మ ప్రవృత్తి హేతవ సర్వధర్మాధర్మములు చేయుటకు బలమైన కారణమైనటువంటి వాటి అవన్నీ కూడా విలయంతి, విలయం యాతి, విలయం ఉపయాంతి, విలయాన్ని పొందడం వలన అంటే నశ్యంతి ఇత్యర్థ. కామాహ్ తజ్జన్మహేతు వినాశనాత్. కోరికలు లేవు వాడికి. ఎందుకు లేవు? జన్మహేతువులే పోయాయి. జన్మహేతువులు ఎప్పుడైతే పుట్టుటకు కారణమైనటువంటి అవిద్య తొలగిపోవడం వలన కామాహ్ నజాయంతి. కామాహ్ తజ్జన్మహేతు వినాశాత్. ఆ జన్మకు సరిపోయి కావలసినటువంటి కారణమే పోయింది కాబట్టి, అవిద్య పోయింది కాబట్టి నజాయంతే ఇత్యభిప్రాయం. అయితే ఇది ఏవం, ఇది ఇలా ఉండగా ఈ ప్రకారంగా సర్వలాభాత్ పరమః ఆత్మలాభ, అన్ని లాభముల కన్నా ఆత్మలాభమే. ఆత్మతీర్థం పరంతీర్థం. ఆత్మలాభ పరమః లాభ. తల్లాభాయ దానిని పొందడానికి ప్రవచనాదయ బాగా ప్రవచనములను వినుట, చదువుట, చెప్పుట, ఉపాయ బాహుల్యేన చాలా చెయ్యాలేము అనేటటువంటి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉండవచ్చు. కర్తవ్య ఇది చెయ్యాలేమో, వినాలేమో, తెలుసుకోవాలేమో అని ఇది ప్రాప్య విధముగా సిద్ధింపబడి ఉండగా దాని గురించి నాయమాత్మా ప్రవచనైన లభ్య అంటూ రాబోయే మంత్రము వస్తుంది. ఇక్కడతో ఎండ్ చేసుకుందాం. 2 మంత్రాలు అయ్యి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.